హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికి రైల్వే శాఖ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో మనందరికీ తెలిసిన సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన రైల్వే డిపార్ట్మెంట్ నుంచి లేటెస్ట్ గా వచ్చింది కాబట్టి తప్పకుండా మీరైతే అప్లై చేసుకోండి. మనకి 1036 వేకెన్సీస్ దాకా అయితే మనకి ఉండడం జరిగింది. మీకు శాలరీ కూడా 50,000 దాకా అయితే ఉంటుందన్నమాట. సో మీకు కావాలంటే తెలుగులో కూడా అయితే మీకు ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. సో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీరందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. సో రైల్వే శాఖలో ఎవరైతే ఉద్యోగాలు పొందుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా వెంటనే ఈ వీడియోని చివరిదాకా చూడండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అఫీషియల్ గా రిలీజ్ అయిన షార్ట్ నోటిఫికేషన్ అన్నమాట. సో ఇక్కడ మనకి సెంట్రలైజ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. ఇది ఓన్లీ షార్ట్ నోటీస్ అన్నమాట. ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఆఫ్ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ అని చెప్పి మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ అనేది మనకి 7th January 2025 నుంచి అయితే ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కాలేదు. సో మనకి లాస్ట్ డేట్ అయితే 6th February 2025 దాకా అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి అసలు ముందు షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు వీళ్ళు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్, తర్వాత సైంటిఫిక్ సూపర్వైజర్ అని, చీఫ్ లా అసిస్టెంట్ అని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ అని, సైంటిఫిక్ అసిస్టెంట్ అని చెప్పి, జూనియర్ ట్రాన్స్లేటర్ అని చెప్పి, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, లైబ్రేరియన్, మ్యూజిక్ టీచర్, ప్రైమరీ రైల్వే టీచర్, అసిస్టెంట్ టీచర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 ఇలా మనకి డిఫరెంట్ ఫీల్డ్స్ లో అయితే మనకి ఈ రైల్వే శాఖ నుంచి అయితే మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకి వీటికి సంబంధించిన పోస్టుల వారీగా మనకి ఇనీషియల్ బేసిక్ పే కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే బేసిక్ పే మాత్రమే. దీని తర్వాత మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కి మనకి హెచ్ఆర్ఏ అని చెప్పి, డిఎన్ఎస్ అలవెన్స్ అని చెప్పి, తర్వాత మెడికల్ ఇన్సూరెన్స్ అలవెన్స్ అని చెప్పి, సో ఇలా ఉంటాయి కదా. సో అవన్నీ కలుపుకున్న తర్వాత మీకు 50,000 దాకా అయితే వస్తాయి అనమాట శాలరీ అనేది. సో వీటికి సంబంధించి ఏజ్ లిమిట్స్ కూడా అయితే ఇచ్చారు. మీకు మినిమం 18 years అయితే ఉండాలన్నమాట. సో పోస్ట్ కి తగ్గట్టు మనకి అప్పర్ ఏజ్ లిమిట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి వేకెన్సీస్ మనకి అన్ని 1036 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఇవైతే మనకి ప్రతి ఒక్క డివిజన్ నుంచి అయితే మనకి ఉన్నాయన్నమాట, యూనిట్స్ నుంచి. సో మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో కూడా అయితే మనకి జాబ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో, అది కూడా రైల్వే డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ఓన్లీ షార్ట్ నోటిఫికేషన్ ఇది. సో వీటికి సంబంధించి లాంగ్ నోటిఫికేషన్ అయితే మనకి 7th January 2025 అయితే మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో అప్పటిదాకా అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది షార్ట్ నోటిఫికేషన్ కాబట్టి క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే మీకు లాంగ్ నోటిఫికేషన్ లో 7th January నాడైతే మనకి ఆన్లైన్ లో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు మనం ఈ ఛానల్లో అయితే ఆ లాంగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఆ డీటెయిల్స్ కూడా అయితే ఖచ్చితంగా జాబ్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇలాంటి డైలీ అప్డేట్స్ వచ్చినప్పుడు మీకు అయితే తెలవడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఆ వీడియో కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. అప్పుడే మీకు అప్డేట్స్ అయితే రావడం జరుగుతాయి. అండ్ ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు తప్పకుండా అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. సో మనకి జనవరిలోనే మనకి 7th January అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీకు ఇంత లోపలికి మీరు అయితే ఈ ఎగ్జామినేషన్కి అయితే ప్రిపేర్ అవ్వాల్సింది అయితే చెప్పడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కామెంట్ చేయండి, ఆ జాబ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.